Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. త్వరలో 10th క్లాస్ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా. అయితే ఏపీ 10th క్లాస్ విద్యార్థులు ఈ సంవత్సరము న్యూ టెక్స్ట్ బుక్ మీద పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కాబట్టి ఆ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోలో మనం సెమిస్టర్ 1లో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ని మొదటగా నేర్చుకున్నట్లయితే మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎవరైతే 90 మార్క్స్ కానీ లేకపోతే 100/100 మార్క్స్ కానీ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ప్రతి చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్ని నేర్చుకుని తర్వాత ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలి. అయితే ఇలా నేర్చుకునేటప్పుడు ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వాలన్నమాట. అంటే మనం ఫస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అట్లా కాకుండా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కొన్ని ఉంటాయన్నమాట. వాటిలోంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మొదటగా నేర్చుకున్నట్లయితే ఒకవేళ చివరిలో అంటే ఎగ్జామ్ మనకి సమీపించినట్లయితే అప్పుడు టైం సరిపోనట్లయితే మనం ఏవైనా వదిలేసినట్లయితే అవి అంత ఇంపార్టెంట్ కాని వాటినే వదిలేస్తాం. కాబట్టి మనకి వాటి వల్ల ఎక్కువ నష్టం కలగదన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం రివిజన్ చేసేటప్పుడు అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, మనం ఒక స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే మనం తక్కువ సమయంలోనే ఎక్కువ రివిజన్ చేయడానికి అలాగే ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అన్నింటినీ కవర్ చేయడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. మనం ఒకసారి ఈ పబ్లిక్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే 4 సెక్షన్స్ ఉంటాయి. అది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. ఫస్ట్ సెక్షన్లో 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి, నో చాయిస్. సెకండ్ సెక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, నో చాయిస్. థర్డ్ సెక్షన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 8 ఉంటాయి, అక్కడ కూడా చాయిస్ ఉండదు. ఇంకా మనకి లాస్ట్ సెక్షన్ అంటే 4th సెక్షన్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్తో 5 ఉంటాయి. ఓకే, అక్కడ మనకి లాస్ట్ సెక్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగిందనమాట. మోర్ ఓవర్ ఆ సెక్షన్లో అడిగిన ప్రతి క్వశ్చన్ మనకు ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్ నుంచి అడగడం జరుగుతుంది. ఎవరైతే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలని మీరు భావిస్తున్నారో వాళ్ళు ఈ 1 or 2 మార్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. దానికంటే ముందు సెక్షన్ 4, సెక్షన్ 3 మీద ఫుల్ కాన్ఫిడెంట్ ఉండాలన్నమాట. అందులో మనం ఒక్క హాఫ్ మార్క్ కూడా మనం కోల్పోయే ఛాన్స్ ఉండకూడదు అనమాట. కాబట్టి అదంతా మనం 100% నేర్చుకున్న తర్వాత అప్పుడు 2 మార్క్స్ 1 మార్క్ వెళ్తాం. అయితే 1 మార్క్ 2 మార్క్స్ని మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోంచే కాకుండా ఓన్గా అడగడానికి అవకాశం ఉంది. అట్లా అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ రావాలి. కాబట్టి మీరు ఆల్మోస్ట్ 14 చాప్టర్స్లో ఉన్న కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఎవరైతే 100/100 మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నారో ఇలా నేర్చుకునేటప్పుడు కూడా మనం ఈ ఒక సైకలాజికల్ ఆర్డర్ లేకపోతే ఒక స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే మనం మ్యాక్సిమం మార్క్స్ తక్కువ సమయంలోనే స్కోర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఒకవేళ మనం ఫస్ట్ 4th అండ్ 3rd సెక్షన్ని మనం నేర్చేసుకున్నట్లయితే మీరు 4th సెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మనం అందులో 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అంటే ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ 5 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగేటట్లు మనం ప్రిపరేషన్ సాగించాలి అన్నమాట. వాటి కోసం మీరు ఏ చాప్టర్స్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. ఇది నేర్చుకున్నట్లయితే మనకు గ్యారంటీగా 8 మార్క్స్ వచ్చేస్తాయి. అంటే మనం 49th క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం. దీనికి మనకి ఇంటర్నల్ చాయిస్గా ఏమి ఇస్తారంటే ట్రయాంగిల్స్ అనే చాప్టర్ని ఇస్తారు. ఆ చాప్టర్లో మనకు కొంచెం స్టూడెంట్స్ డిఫికల్టీ లెవెల్గా ఫీల్ అవుతారు. కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇందులో మనకి గ్యారంటీ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి కదా, √2, √3 లేకపోతే 5+2√3 ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. కాబట్టి వీటిని నేర్చుకున్నట్లయితే మనం ఆ 29th క్వశ్చన్ ఆన్సర్ చేసేయగలుగుతాం. ఓకే, అట్లాగే మనం నెక్స్ట్ ఈ సెమిస్టర్ 1 గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి కోఆర్డినేట్ జామెట్రీ. ఇందులో మనకి చాలా తక్కువ ఇంపార్టెంట్ సమ్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అని, అలాగే ప్యారలోగ్రామ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే డిస్టెన్స్ ఫార్ములాను ఉపయోగించి మనకి 4 వెర్టిసెస్ ఇచ్చి 4 పాయింట్స్ ఇచ్చి అవి ఒక స్క్వేర్ యొక్క వెర్టిసెస్ అని ప్రూఫ్ చేయమని అడగవచ్చు. లేకపోతే 4 వెర్టిసెస్ ఇచ్చి ఆ వెర్టిసెస్తో ఫామ్ అయ్యే రాంబస్ యొక్క ఏరియా చేయమని ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట.
వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి దీనిలోంచి అడిగే క్వశ్చన్ ఈజీగా 8 మార్క్ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఇది సెమిస్టర్ 1లో. ఇంకా సెమిస్టర్ 2లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ 2 చాప్టర్స్. అవి ఏంటంటే ప్రాబబిలిటీ, గ్యారంటీగా మనం 8 మార్క్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, ఎందుకంటే చిన్న చాప్టర్, అలాగే తక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి అందులో. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఓకే, ఈ రెండిట్లో కూడా మనకి 8 మార్క్స్ కన్ఫర్మ్ గా వస్తాయి కాబట్టి ఇక్కడ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఆన్సర్ చేయగలిగాం. ఇంకా మనకి ఒకటి గ్రాఫ్ ఖచ్చితంగా వస్తుంది. అది మనకి టెక్స్ట్ బుక్ అంతటిలోని అంటే 2 సెమిస్టర్స్లోని మనం కలిపి చూసినట్లయితే ఒకే ఒక చాప్టర్లో గ్రాఫ్స్ ఉన్నాయి. అదేంటంటే 3rd చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇవి నేర్చుకోవాలన్నమాట. మనం ఈ స్టాటిస్టిక్స్లో మనం మీన్, మీడియన్ ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలగాలి. ఓకే, అలాగే ప్రాబిలిటీలో ఏ ప్రాబ్లమ్స్, అది ప్లేయింగ్ కార్డ్స్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే డైస్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే అదర్ ఏదైనా మనకి ప్రాబ్లం అడిగినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగేటట్లు ప్రాక్టీస్ చేయాలి అన్నమాట. ఓకే, ఇంకా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి లాస్ట్ క్వశ్చన్ అనమాట 33 క్వశ్చన్లో మనకి 2 క్వశ్చన్స్ అడుగుతారు. 2 కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి అడుగుతారు. 2 గ్రాఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే. ఒకటేమో ఈక్వేషన్స్ డైరెక్ట్గా ఇచ్చి గ్రాఫ్ డ్రా చేసి దానికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు. రెండవది ఏమో మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఈక్వేషన్స్ మనమే తయారు చేసుకుని గ్రాఫ్ డ్రా చేయమని అడగొచ్చు అనమాట. కాబట్టి మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలన్నమాట. ఇట్లా మనం నేర్చుకున్నట్లయితే మన ఈ 40 మార్క్స్లో మనం హాఫ్ మార్క్ కూడా లాస్ అవ్వకుండా ఉండే విధంగా మన ప్రిపరేషన్ సాగాలి అనమాట. దీని తర్వాత మనం 4 మార్క్స్ క్వశ్చన్లోకి వెళ్తాము. తర్వాత 2 మార్క్స్, అలాగే 1 మార్క్ క్వశ్చన్స్. మనకి ఈ క్వశ్చన్స్ని మనం ఏది ఇచ్చినా ఆన్సర్ చేయగలిగామో లేదో తెలియాలి అంటే మనకి ఎన్సీఆర్టీ వాళ్ళ ఎగ్జాంపులర్ బుక్స్ ఉంటాయి. 10th క్లాస్ మ్యాథ్స్ అన్ని సబ్జెక్టుల మీద ఉంటాయి. అలాగే మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద ఉన్న ఎగ్జాంపులర్ బుక్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని మీరు ట్రై చేయండి. అప్పుడు మీరు ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అన్నిటినీ నేను ఓన్గా ఆన్సర్ చేయగలనా లేదా అనేది ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా ఆన్సర్ చేయలేనట్లయితే అప్పుడు మళ్ళీ ఏ చాప్టర్లోంచి మీరు వెనుకబడి ఉన్నారో దాన్ని రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సెమిస్టర్ 1లో నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. ఫస్ట్ అవి బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే 90% ఇప్పుడు మనం చూసే క్వశ్చన్స్ నుంచే ఎక్కువగా అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇందులో నేను కొన్ని షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కవర్ చేశాను. అఫ్ కోర్స్ 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని మనం కవర్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అవి ఆబ్జెక్టివ్ మోడల్లో వస్తాయి కాబట్టి. 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ కవర్ చేశాను. కాబట్టి ఫస్ట్ ఇవి 100% నేర్చుకున్న తర్వాత మీకు సమయం ఉన్నట్లయితే మరికొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అయితే ఇందులో నేను ఈ ఆర్డర్ను మాత్రం ఖచ్చితంగా ఫాలో అవడానికి ప్రయత్నించండి. కానీ ఈ వీడియోలో నేను సెమ్ 1లో ఉన్న క్వశ్చన్స్ని మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో నేను సెమ్ 2 గురించి మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ గురించి నేర్చుకున్నట్లయితే మనం 1 మార్క్లో అడగడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ డెఫినేషన్. ఇది డెఫినేషన్ యాజ్ ఇట్ ఈజ్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అట్లాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఒక నెంబర్ ఇచ్చి దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమనొచ్చు. అలాగే మనకి 2 నెంబర్స్ కానీ 3 నెంబర్స్ కానీ ఇచ్చి వాటికి ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అట్లాగే చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. దీన్ని మనకి 6 power n ని ప్లేస్లో 4 power n అని మరి ఏదైనా అడగొచ్చు అనమాట. మనకి స్ట్రక్చర్ మారదు, ఆన్సర్ యొక్క స్ట్రక్చర్ మారదు. కాబట్టి ఒకటి నేర్చుకుంటే రెండోది ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలుగుతాం. అట్లాగే నెక్స్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ వై 7 into ఇవి కాంపోజిట్ నెంబర్. మనకి ఫస్ట్ చాప్టర్లో అంటే మనం బ్లూ ప్రింట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులోంచి మనకి ఒక 8 మార్క్స్ అండ్ ఒక 1 మార్క్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. మనకి 99% బ్లూ ప్రింట్ని ఫాలో అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఇది మొదటిసారిగా మనకి కొత్త టెక్స్ట్ బుక్ మీద ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మనకి ఎన్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బ్లూ ప్రింట్ని పక్కాగా ఫాలో అవుతున్నట్లు అర్థమవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ చాప్టర్లో మనం ఏం నేర్చుకోవాలన్నమాట, 8 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే ఆల్రెడీ చెప్పాను నేను. √2, √3, లేకపోతే 3 + 2 √5 + 3 - √5 ఇట్లాంటి క్వశ్చన్స్ ఎలాగో నేర్చేసుకుంటాం.
ఇంకా మనం 1 మార్క్ క్వశ్చన్ గురించి ఆలోచించాలి. కాబట్టి ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి కానీ, లేకపోతే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ కానీ, లేకపోతే డైరెక్ట్గా 2 నెంబర్స్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇచ్చేసి వాటి హెచ్సిఎఫ్ ఎంత, ఎల్సిఎం ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇది చాలా ఈజియెస్ట్ చాప్టర్, తక్కువ కాన్సెప్ట్లో ఉన్న చాప్టర్ అనమాట. ముఖ్యంగా మనకి 4 మార్క్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతాడు అనమాట. మనకి కాంపిటెన్సీస్ ఉన్నాయి కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అని, రిప్రజెంటేషన్ అని, ఇట్లాంటి కొన్ని మనకి 5 కాంపిటెన్సీస్ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. మనకి ఎగ్జామ్ పేపర్ని తయారు చేసేటప్పుడు కాంపిటెన్సీస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు అనమాట. మనకి రిప్రజెంటేషన్ అంటే 5th కాంపిటెన్సీ అనమాట, అకాడమిక్ స్టాండర్డ్స్ అని కూడా అంటారు వాటిని. ఓకే, 5th అకాడమిక్ స్టాండర్డ్లో మనకి రిప్రజెంటేషన్ అంటే ఈ గ్రాఫ్స్, కన్స్ట్రక్షన్స్ వీటికి సంబంధించింది అనమాట. ఇస్తే మనకి డయాగ్రామ్ డ్రా చేయమనొచ్చు, రఫ్ డయాగ్రామ్, లేకపోతే గ్రాఫ్ని డ్రా చేయమనొచ్చు, లేకపోతే గ్రాఫ్ని ఇంటర్ప్రిట్ చేయమనొచ్చు అనమాట. అంటే గ్రాఫ్ని ఆధారంగా చేసుకుని కింద కొన్ని క్వశ్చన్స్ అడిగి వాటిని ఆన్సర్ చేయమనవచ్చు అనమాట. ఈ క్వశ్చన్స్ మనకి ప్రతి సెక్షన్లో ఒక్కొక్కటి వస్తుంది. అది 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, అలాగే 4 మార్క్స్, 8 మార్క్స్. 8 మార్క్స్లో అలాగే మనకి గ్రాఫ్ అడుగుతారు కదా. ఇంకా 4 మార్క్స్లో ఈ సెకండ్ చాప్టర్ని అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇట్లా ఒక గ్రాఫ్ ఇచ్చేసి ఈ గ్రాఫ్లో నేమ్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్, ఈ గ్రాఫ్ యొక్క షేప్ ఏమిటి అంటే పరాబోలా అని రాస్తాం. నెక్స్ట్ హౌ మెనీ జీరోస్ ఆర్ దే ఫర్ దిస్ షేప్ అంటే ఈ పాలినామియల్ యొక్క గ్రాఫ్కి ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే అన్ని జీరోస్ ఉంటాయి. ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి 2 జీరోస్ ఉంటాయని చెప్పొచ్చు. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ అంటే ఇక్కడ మనకి జీరోస్ ఏంటి అని కూడా అడగొచ్చు. ఇది ఎక్స్ యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, 4 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, అలాగే -1 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి జీరోస్ ఏంటి అని అడిగితే 4, -1 ఆర్ -1, 4 అని చెప్తాం. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఒకటి ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 4 1 ఆర్ 4 మైనస్ ఉంది కాబట్టి -4 అవుతుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రాఫ్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేయగలగాలి అనమాట. అంటే గ్రాఫ్ ఇచ్చినప్పుడు దాన్ని చూసి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్ ఈ చాప్టర్లో ఇంకా అడగడానికి అవకాశం ఉంది ఏంటంటే మనకి 4 మార్క్ క్వశ్చన్ మ్యాక్సిమం ఇది వస్తే మీకు మిగిలి రావడానికి అవకాశం లేదు. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 7x + 10 అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. దీని ప్లేస్లో మరొక పాలినామియల్ వచ్చి మనకి అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ అంటే మనం దీన్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఆ పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ కి మనం ఫైండ్ అవుట్ చేసిన జీరోస్ కి మధ్య ఉన్న రిలేషన్ రాబట్టాలి అనమాట. ఓకే, అలాగే దీని ప్లేస్ లో మనకి x² - 3 అనే పాలినామియల్ కూడా ఇవ్వచ్చు అనమాట. అది ఇంకా సులభంగా చేయవచ్చు మనం ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ హూ జీరోస్ ఆర్ -3, 2 ఇది కూడా మనకి k ఇంటూ x² - α + బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఇక్కడ సమ్ ప్రోడక్ట్ ఇచ్చారు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్ లో -3 అంటే ఆల్ఫా బీటా ప్లేస్ లో 2 రాసి మనం సింప్లిఫై చేసినట్లయితే మనకు కావాల్సిన పాలినామియల్ వస్తుంది. వీటి ప్లేస్ లో నెంబర్స్ మార్చి ఇవ్వచ్చు, లేకపోతే ఫ్రాక్షన్స్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఏది ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ గ్యారంటీగా అడుగుతాడు. కాబట్టి గ్రాఫ్స్ మనం నేర్చుకుంటాం. ఓకే, మనకి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంటే మనం అకాడమిక్ స్టాండర్డ్స్ దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కనెక్షన్ అనమాట. ఓకే, దాన్ని ఈక్వేషన్స్ లోకి మార్చమనొచ్చు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. అట్లాగే ఫైండ్ అవుట్ వెదర్ ద లైన్ రిప్రజెంట్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్స్ అంటే మనం కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోస్ తీసుకుని చెప్తాం కదా, a1/a2, b1/b2, c1/c2 ఫైండ్ అవుట్ చేసి మనకి a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అని వచ్చినట్లయితే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని, లేకపోతే కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని కూడా అడుగుతాడు. కన్సిస్టెంట్ అంటే అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా ఉండాలి. మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి వీటిని కన్సిస్టెంట్ అంటాం. అలాగే కోఇన్సిడెంట్ లైన్లు అయినా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా కన్సిస్టెంట్ అంటాం. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్
అంటే ఏంటి, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ లో చాలా సార్లు డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ కొన్ని వీడియోస్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అలాగే గ్రాఫికల్ గా ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడం. ఇక్కడ ఇదే ఇవ్వాలని లేదు, మనం ఏవైనా కూడా ఇచ్చినా మనం గ్రాఫ్ ని డ్రా చేసి సొల్యూషన్ రాబట్టడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే మనం సింపుల్ గా గ్రాఫ్ ని ఎలా డ్రా చేయొచ్చో నెక్స్ట్ ఒక వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అట్లాగే కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా, ఈ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ రెండు సేమ్ కాన్సెప్ట్, ఆన్సర్ మారుతుంది అనమాట. సేమ్ మనకి రేషియో ఆఫ్ కోఎఫిషియెంట్స్ తీసుకుంటాం, దాన్ని బట్టి మనం ఆన్సర్ రాస్తాం అన్నమాట. నెక్స్ట్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్ x minus y plus 1 equal to 0 and 3x plus 2y minus 12 equal to 0. Determine the coordinates of the vertices of the triangle formed by these line and x-axis and shade the triangular region. అంటే ఇక్కడ మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు రెండు లైన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక లైన్ వచ్చింది, ఇట్లా ఒక లైన్ వచ్చింది. ఓకే, అప్పుడు ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, దీన్ని షేడ్ చేయమన్నాడు. అలాగే దీన్ని వెర్టిసిస్, ఈ పాయింట్స్ మనం చెప్పగలుగుతాం కదా గ్రాఫ్ షీట్ మీద అబ్జర్వ్ చేయడం ద్వారా. ఇది అనమాట ఈ టైప్ ఆఫ్ కొంచెం అప్లికేటెడ్ గా అడగొచ్చు అనమాట. అంటే ఇది 8 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది, కాబట్టి వీటిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఫైనల్ గా ఎలిమినేషన్ మెథడ్ అంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చి మనం ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేయమన్నా, అలాగే సబ్స్టిట్యూషన్ మెథడ్ లో సాల్వ్ చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. కాబట్టి వీటిని ఫస్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వీటి సహాయంతో మరో కొత్త క్వశ్చన్స్ అడిగినా కూడా మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇందులోంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం లేదు, కాబట్టి మనం 4, 2, 1 మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అది 2 మార్క్స్ కావచ్చు, 4 మార్క్స్ కావచ్చు. అంటే దీన్ని సింప్లిఫై చేసి మనం ax² + bx + c = 0 ఫామ్ లోకి మార్చగలమా లేదో చూస్తాం అన్నమాట. అలా మార్చగలిగితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం, లేకపోతే కాదు అంటాం అనమాట. ఇలాంటి వాటిని సాల్వ్ చేయడానికి మనకి కొన్ని సందర్భాల్లో ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగపడతాయి. అంటే a + b² a - b² a + b × a - b a + b³ ఇట్లాంటి ఫార్ములాస్ ఉపయోగించి వీటిని కొన్ని వాటిని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొన్ని అయితే డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేయడం ద్వారా కూడా మనం ఆన్సర్ రాబట్టవచ్చు. నెక్స్ట్ అట్లాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేయమని కూడా అడగవచ్చు అన్నమాట. అట్లాగే నెక్స్ట్ ఇది x² అంటే 2x² - 4x + 3 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. డిస్క్రిమినెంట్ ఫార్ములా b² - 4ac, ఇది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఏదో సమ్ 12 వచ్చింది అనుకోండి, ఇది ఆన్సర్ అయిపోతుంది. ఓన్లీ డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ అయిపోతుంది. కానీ ఒకవేళ హెన్స్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ అడిగినప్పుడు దీన్ని బట్టి మనం కామెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ఇది 0 వస్తే మనం ఏం రాయాలి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని రాయాలి. ఒకవేళ పాజిటివ్ నెంబర్ >0 వస్తే అప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ అని రాయాలి. ఒకవేళ నెగిటివ్ నెంబర్ వస్తే రూట్స్ ఆర్ ఇమేజినరీ నెంబర్స్, లేకపోతే నాట్ రియల్ అని కూడా రాయొచ్చు అనమాట. ఈ విధంగా కామెంట్ నేచర్ అని అడిగినప్పుడు అది కూడా రాయాల్సి ఉంటుంది. లేకపోతే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² + kx + 3 = 0 హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్. అంటే ఒకవేళ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 2 ఈక్వల్ రూట్స్ ఉన్నట్లయితే k వాల్యూ ఎంత? ఏం చేస్తాం మనం, ఎప్పుడు ఈక్వల్ రూట్స్ ఉంటాయి, b² - 4ac వాల్యూ 0 అయినప్పుడు ఈక్వల్ రూట్స్ ఉంటాయి. కాబట్టి దీంట్లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు కావాల్సిన k వాల్యూ వస్తుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ హూజ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ 365 అని, అలాగే ద ప్రొడక్ట్ ఆఫ్, ఈ క్వశ్చన్స్ ని మొదట నేర్చుకుని మిగిలిన క్వశ్చన్స్ మీకు టైం ఉన్నట్లయితే చివరిలో మరి కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఇది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ సమ్స్ ఉన్న చాప్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే నంబర్ ఆఫ్ సమ్స్ ఉంటాయి, కానీ అన్నీ కూడా మనకి 2 ఫార్ములాస్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఎంత టర్మ్, సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకుని దాన్ని ఆన్సర్ చేయడానికి ఏ ప్రాబ్లంను ఉపయోగించాలో అనేది తెలియాలి అనమాట. అది తెలిస్తే మనం ఈ చాప్టర్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా ఈజీగా, ఒకవేళ క్వశ్చన్ మార్చి అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అంటే -150 అనేది ఈ ఏపీలో ఉంటుందా లేదా అని ఇక్కడ ఏ ఫామ్ లో ఉపయోగిస్తాం అంటే an ఫామ్ లో ఉపయోగిస్తాం.
అలాగే డిటర్మైన్ ద ఏపీ హూస్ థర్డ్ టర్మ్ అండ్ సెవెంత్ టర్మ్, అంటే థర్డ్ టర్మ్ 5, సెవెంత్ టర్మ్ 9 అయితే ఆ ఏపీని ఫైండ్ అవుట్ చేయమని. కాబట్టి ఒకసారి విని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని నేర్చుకోవడానికి ప్రయత్నించి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ ఇవి నేర్చేసుకోండి, తర్వాత మీకు ఇంకా టైం ఉన్నట్లయితే మరికొన్ని ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేయండి. వీటన్నిటిని కూడా అవసరమైతే స్క్రీన్ షాట్స్ తీసుకుని జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ వీటిని మాత్రం ఖచ్చితంగా నేర్చుకునే మిగిలిన సమ్స్లోకి ఈ చాప్టర్లో ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే అప్పుడు మిగిలిన సమ్స్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ట్రయాంగిల్స్. ఎక్కువ మంది విద్యార్థులు కష్టంగా ఫీల్ అయ్యే టాపిక్ ఏదైనా ఉందంటే సెమిస్టర్ 1లో మనకి ట్రయాంగిల్స్ అనమాట. ఓకే, జామెట్రిక్ పార్ట్ ఉన్న ఏ చాప్టర్ అయినా సరే విద్యార్థులు ఎక్కువ మంది కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మనసు పెట్టి నేర్చుకున్నామంటే ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది అనమాట. ఇందులో మనకి 8 మార్క్స్ సమ్ వస్తుంది, కాకపోతే అది మనకి ఫస్ట్ చాప్టర్కి ఇంటర్నల్ చాయిస్గా వస్తుంది అనమాట. ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే దీంట్లో ఉన్న లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం బైబ్యాక్ ఉండాలి ప్రతిదానికి కూడా. ఒకవేళ మనం ఫస్ట్ చాప్టర్లో మనం ఆన్సర్ చేయగలేని క్వశ్చన్ వస్తే అప్పుడు దీన్ని ఆన్సర్ చేయగలిగేటట్లు ఉండాలి. కాకపోతే మనం ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ పెద్దగా ఏమీ లేవు కదా, ఓన్లీ రూట్ లెక్కలే ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏది ఇచ్చినా చేయగలుగుతాం కదా. ఓకే, నెక్స్ట్ రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ పాలిగన్స్. 2 పాయింట్స్ ఉంటాయి. ఏంటవి? అది ట్రయాంగిల్స్ అన్న ఇచ్చినా దాని ప్లేస్లో పాలిగన్స్ ఇచ్చినా అదే ఆన్సర్ అనమాట. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్. ఆ 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది అనమాట. అలాగే గివ్ ఎగ్జాంపుల్ సిమిలర్ ఫిగర్స్, నాన్ సిమిలర్ ఫిగర్స్. సిమిలర్ ఫిగర్స్ కి వేటిని కన్స్ట్రక్ట్ చేయడానికి అయితే మనకి ఒకే ఒక మెజర్మెంట్ సరిపోతుందో అవి ఆల్వేస్ సిమిలర్ గా ఉంటాయి. అవేంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్స్, ఇవి ఆల్వేస్ సిమిలర్ గా ఉంటాయి అనమాట. ఇంకా నాన్ సిమిలర్ అంటే ఇంకేమైనా చెప్పేసేయచ్చు, రెక్టాంగిల్స్, ట్రెపీజియమ్స్, ఇవి ఏమైనా చెప్పేసేయచ్చు అనమాట. నెక్స్ట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ని డిఫైన్ చేయమనవచ్చు అనమాట. అంటే 6.1 థియరము, 6.2 థియరము, కాన్వర్స్ ఏమో 6.2 థియరం. కాబట్టి డెఫినేషన్స్ కూడా 1 మార్క్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి నేర్చుకోండి. అలాగే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ 2 మార్క్స్లో అడగచ్చు. అలాగే ఇట్లాగా మనకి సిమిలారిటీ రూల్స్ ఉన్నాయి కదా, ఏఏఏ, ఎస్ఏఎస్, ఎస్ఎస్ఎస్, వీటిని బై హార్ట్ చేయడానికి, మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. వీటిని కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ అడగొచ్చు, లేకపోతే ఏమైనా రెండింటి నుంచి 2 మార్క్స్ అడగొచ్చు. అట్లాగే మనకి ఇట్లా 2 ట్రయాంగిల్స్ ఇచ్చి ఇవి సిమిలర్ అవుతాయా, అయితే ఏ క్రిటీరియాని బేస్ చేసుకుని సిమిలర్ అవుతాయి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. అలాగే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు. ట్రిపీజియం బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఉంది, ఇది 4 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఏ గాల్ ఆఫ్ హైట్, అంటే మనం సిమిలర్ ట్రయాంగిల్స్ బేస్ చేసుకుని వీటిని ఆన్సర్ చేస్తామట. అలాగే వెర్టికల్ పోల్. అట్లాగే 8 మార్క్స్ లో మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, అంటే థీరం 6.1 ప్రూఫ్ చేయమని అడగొచ్చు, లేకపోతే 6.2 ప్రూఫ్ చేయమని, అది కాన్వర్స్ అంటాం అనమాట. ఒకవేళ మీకు టైం ఉంటే వీటిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కాకపోతే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పిన స్ట్రాటజీని మాత్రం ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇంకా సెమిస్టర్ 1లో మనకి లాస్ట్ చాప్టర్ ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. దీనికి కూడా మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటనమాట, 8 మార్క్స్ క్వశ్చన్స్ ని ట్రైసెక్షనల్ పాయింట్స్ గీయడము, అలాగే మనకి డిస్టెన్స్ ఫార్ములాను బేస్ చేసుకుని చిన్న చిన్న క్వశ్చన్స్ అనమాట వేరే చాప్టర్కి లింక్ చేస్తూ అడగొచ్చు. ఇక్కడ ట్రిగ్నోమెట్రీకి లింక్ చేస్తూ మనకి డిస్టెన్స్ ఫార్ములాను ఉపయోగించి డిస్టెన్స్ పాయింట్అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా తెలియాలి, అలాగే ట్రిగ్నోమెట్రీలో కాన్సెప్ట్స్ గురించి కూడా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం. అట్లాగే నెక్స్ట్ ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు షార్ట్ ఆన్సర్స్ గా. అలాగే ఇక్కడ మనకి డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చి దాని యొక్క సెంటరు అండ్ ఒక ఎండ్ ఇస్తే అంటే మిడ్ పాయింట్ బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. అలాగే ట్రైసెక్షనల్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. 8 మార్క్స్ కి మ్యాక్సిమం అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లం. అలాగే ప్యారలోగ్రామ్ బేస్ చేసుకుని ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఇచ్చిన 4 పాయింట్స్ ఒక ప్యారలోగ్రామ్ యొక్క వెర్టిసిస్ అయితే ఇక్కడ వేరియబుల్స్ ఇస్తాడు, వాటిని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ కూడా మనం మిడ్ పాయింట్ ఫార్ములాని బేస్ చేసుకునే చేస్తాం. ఓకే, అలాగే ఇట్లా 4 వెర్టిసిస్ ఇచ్చి ఈ వెర్టిసిస్ తో ఫామ్ అయ్యే రాంబస్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఇక్కడ మనం డిస్టెన్స్ ఫార్ములాను ఉపయోగించి డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏం చేస్తాం, ఇది ఏబిసిడి అనుకుంటాం, ఏసీని బీడీని ఫైండ్ అవుట్ చేస్తాం. 2 ఆన్సర్స్ వస్తాయి.
అవే లెన్స్ ఆఫ్ డయాగోనల్స్ అవుతాయి. మనకి రాంబస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? హాఫ్ d1 d2. అది చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. దీని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే మనకి AP = 3/7 AB అయినట్లయితే అంటే మనకి ఇక్కడ ఇది కొంచెం అప్లికేటెడ్ అనమాట. అంటే మనకి సెక్షన్ ఫామ్లో ఉపయోగించి చేయాల్సిన క్వశ్చన్ అనమాట. ఓకే, అట్లాగే ఇది ఫైనల్గా మనకి 4 వెట్సీస్ ఇచ్చి ఇవి ఒక స్క్వేర్ యొక్క వెట్సీస్ అని చూపమనొచ్చు. అంటే మనం డిస్టెన్స్ ఫామ్లో ఉపయోగిస్తాం. స్క్వేర్ అవ్వాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, డయాగోనల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే వీటిని ABCD అనుకుంటే మనం 6 ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటవి? AB డిస్టెన్స్ ఫామ్లో ఉపయోగించి, BC CD అంటే AD. ఇవి ఎలా రావాలి? అన్నీ ఈక్వల్గా రావాలి స్క్వేర్ అయితే. అలాగే ఇంకొక 2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి, AC BD. ఇవి ఏంటంటే డయాగోనల్స్. ఇవి కూడా మనకి ఈక్వల్గా వచ్చినట్లయితే అప్పుడు ద గివెన్ పాయింట్స్ ఆర్ వెట్సీస్ ఆఫ్ స్క్వేర్ అని చెప్పవచ్చు అనమాట. ఒకవేళ రెక్టాంగిల్ 4 పాయింట్స్ ఇచ్చి వెట్సీస్ ఇచ్చి రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయమని అనుకోండి, అప్పుడు సింపుల్గా ఇలాగే ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే అప్పుడు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ రావాలి. AB = CD వస్తుంది, అలాగే BC = AD వస్తుంది. మనకి డయాగోనల్స్ కూడా ఈక్వల్గా వస్తాయి. AC = BD వస్తుంది అనమాట. ఇట్లా అంటే ఇలాంటి కేసెస్లో స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నా, అలాగే మనకి రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయమన్నా ఇట్లా 6 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి డిస్టెన్స్ ఫామ్లో ఉపయోగించి. నెక్స్ట్ ఒకవేళ మనం ప్యారలోగ్రామ్ యొక్క వెట్సీస్ అని ప్రూవ్ చేయమంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏ ప్యారలోగ్రామ్లో అయినా సరే మనకి డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి. అఫ్ కోర్స్ ఆ ప్యారలోగ్రాము రెక్టాంగిల్ కావచ్చు, లేకపోతే స్క్వేర్ కావచ్చు, రాంబస్ కావచ్చు. వాటన్నిటిని మనం ప్యారలోగ్రామ్స్ అంటాం. అవన్నీ కూడా ప్యారలోగ్రామ్స్ నుంచి వచ్చిన ఫిగర్స్ అనమాట. కాబట్టి సింపుల్గా మనం మిడ్ పాయింట్ ఆఫ్ AC = మిడ్ పాయింట్ ఆఫ్ BD అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ డిస్టెన్స్ ఫార్ములాను ఉపయోగించి ఈ 6 ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు 4 వెట్సీస్ ఇచ్చి పాయింట్స్ ఇచ్చి ఇవి ప్యారలోగ్రామ్ యొక్క వెట్సీస్ అవుతాయా లేదా అని అడిగినప్పుడు అనమాట. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నామో మొదట ఈ క్వశ్చన్స్ అన్ని నేర్చుకోండి. ఎవరైతే 90+ స్కోర్ చేయాలనుకుంటున్నారో మొదట ఇవన్నిటిని నేర్చేసుకున్న తర్వాత మీ సమయాన్ని బట్టి మరికొన్ని ప్రధానంగా ప్రాబ్లమ్స్ నేర్చుకున్నట్లయితే మీరు 90+ కాదు, కాన్సెప్ట్ సహాయంతో నేర్చుకున్నట్లయితే మనం 100/100 స్కోర్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో సెమ్ 2లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.